ఇక పండంటి కాపురం అట్లా సోషల్ సినిమాలు చాలా వచ్చినాయి కదా, వాటిలో మీకు బాగా మీకు చాలా సంతృప్తినిచ్చిన సినిమా ఇది? దేవుడు చేసిన మనసు. దేవుడు చేసిన మనసు, ఓకే. అది సోషల్ డ్రామా కమ్ కొంత కొంత యాక్షన్ అది కూడా ఉంటుంది కదా. పన్నెండు కాపురం కూడా, పన్నెండు కాపురం రిలీజ్ అయిన ప్రింట్స్ అన్ని 100 డేస్ ఆడినాయి. ఓకే. సినిమా కథల్లో కూడా మీరు శ్రద్ధ తీసుకునేవారా? నాకు అంత టైం ఉండేది కాదు. మొత్తం రెడీ అయినాక ఒకసారి విని నాకు నచ్చిన సలహాలు ఇచ్చేవాడిని, మార్పులు చెప్పేవాడిని, అవి అలా చేసుకున్నాను. ఎగ్జాంపుల్, దేవుడు చేసిన మనుషుల్లో నా క్యారెక్టరు విజయ నిర్మల క్యారెక్టర్ని లవ్ చేసి వెంటబడుతూ ఉంటుంది. ఒక స్టేజ్లో ఆవిడ మదర్కి సీరియస్ అయ్యి వైద్యం చేయించడానికి డబ్బు లేక నా క్యారెక్టర్ దగ్గరికి వచ్చి నన్ను అనుభవించి నాకు కావాల్సిన డబ్బు ఇవ్వండి అని అడుగుతుంది. ఇట్లా ఉంది స్క్రిప్టు. నాకు అట్లా అయితే నాకేదో నా అనుమానంగా ఉంది, అట్లా నచ్చలేదు. బట్ ఏం చేయాలో తెలియదు నాకు. ఇప్పుడు మీరు ఆదిత్య సుబ్బారావు గారికి ఒకసారి ఈ కథ వినిపించి ఆయన సలహా తీసుకుందాం అని డైరెక్టర్ నిన్ను మా బ్రదర్ని రామచంద్రరావుని హనుమంతరావుని పంపించాను ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర. ఆయన మొత్తం కథ విన్నాడు. ఆయన మొత్తం కథ విని అనుభవించి డబ్బు ఇచ్చేదానికి కృష్ణ ఎందుకు వేయాలి వేషం, అది కుదరదు. అనుభవించకుండానే మానవత్వానికి విలువ ఇచ్చి డబ్బు ఇచ్చి పంపించాలి, అట్లా ఉండాల్సిన ఉన్నాయి. అది పిక్చర్కి నా క్యారెక్టర్కి చాలా హెల్ప్ అయింది ఆ ఒక్కటి. సో అంటే మీరు అంత జాగ్రత్తలు తీసుకుని అవసరమైతే పెద్దవాళ్ళు ఇతర పెద్దవాళ్ళతో కూడా సంప్రదించారు. సుబ్బారావు గారు ఎప్పుడు ఆయన సబ్జెక్ట్లో ఎక్కడ లోపం ఉండేది కాదు, చాలా బాగా తీసేవాడు ఆయన సినిమాలు. మా బ్యాడ్ లక్ ఏంటంటే తేనె మనసులు కని మనసులు తర్వాత ఆయన మిలన్ అని హిందీ పిక్చర్ డైరెక్ట్ చేశాడు. దాంతో తెలుగు వదిలేసి ఆయన హిందీకి వెళ్ళాడు. లేకపోతే ఆయన చాలా సినిమాలు తీసిండేవారు మాతో. తర్వాత మళ్ళీ మాయదారి మల్లిగాడు, గాజుల కృష్ణయ్య తీశారు. మీకు బాగా నచ్చిన దర్శకుడు ఎవరు? మీకు బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన దర్శకుడు? సుబ్బారావు గారు. ఆదిత్య సుబ్బారావు. మీరు నిర్మాతగా ఎందుకు మారాలని ఆలోచన వచ్చింది? నిర్మాత అంటే మన కెరియర్ని మనమే, మన బయట సినిమాల వాళ్ళు పెద్ద ఖర్చు పెట్టి పెద్ద కథలు కలరు ఇవన్నీ తీసి బ్లాక్ అండ్ వైట్లో తీస్తూ ఉండేవాడు. మనం కన్సర్న్ పెట్టుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా మన కెరియర్ని బిల్డప్ చేసుకోవడానికి సొంత పిక్చర్లు కావాలి. దానికి జయాలు పక్కన పెట్టేసి క్వాలిటీ, అదే మోసగాళ్ళకి మోసగాళ్ళు, పన్నెండు కాపురం, దేవుడు చేసిన మనుషులు, ఇలాగా నాతో బయట పిక్చర్ల కంటే నా సొంత పిక్చర్లే బాగా అండి. మరి దర్శకుడిగా కూడా కొన్నిటికి చేశారు కదా, ఎట్లా ఎందుకు దర్శకత్వం వహించాలని? అంటే ఒక రికార్డు సృష్టించడం కోసం, ఒక అనుభూతి కోసమా, లేకపోతే అవసరం కోసం? జనరల్గా మా పద్మనాయ పిక్చర్స్ అన్నింటిలో నా ఇన్వాల్వ్మెంట్ ఉండేది. తర్వాత కొన్నాళ్ళకి మనమే డైరెక్ట్ చేయాలనే నిర్ణయానికి వచ్చి 15 సినిమాలు దాకా డైరెక్ట్ చేశాను. 15 సినిమాలు.